ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా పరిమళ ధూపముగా నేను మిమ్మల్ని అంగీకరించేదనని ప్రభువు అంటున్నాడు. పరిమళ ధూపంగా దేవుడు మనల్ని అంగీకరించడం అంటే అది చాలా గొప్ప విషయం. దేవుని చేత అంగీకరించబడడం ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఇది అందరికీ ఉండాలన్నది యేసుక్రీస్తు ప్రభువు యొక్క కోరిక. అందుకే తన్ను తాను సిలువలో యాగం చేసుకున్నాడు. మనుషుల చేత అంగీకరించబడడం వేరు, దేవుని చేత అంగీకరించబడడం వేరు. లోకం చేత అంగీకరించబడడం వేరుగా ఉంటుంది. లోకం ఎవరిని అంగీకరిస్తుంది? పేరు గడించిన వారిని, పేరు ప్రఖ్యాతులు, ధనఘనతలు కలిగిన వారిని, అందచందాలు కలిగిన వారిని ఈ లోకం అంగీకరిస్తుంది. మనుషుల చేత అంగీకరించబడే వాళ్ళు ఉన్నారు. పొలిటీషియన్స్, యాక్టర్స్, హైలీ ఎడ్యుకేటర్స్, అలాగే సైంటిస్ట్, గొప్ప గొప్ప భవనాలు బిల్డ్ చేసినటువంటి బిల్డర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, మనుషుల చేత అంగీకరించబడుతూ ఉంటారు. లోకపు దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ అంగీకరించబడడం అనేది ఒక ఎత్తు అయితే, దేవుని దృష్టిలో అంగీకరించబడడం అనేది చాలా గొప్ప విషయం. పరిమళ ధూపంగా నేను మిమ్మల్ని అంగీకరించేదను. ప్రభు చేసిన శిలువ యాగము, త్యాగం ఎందుకోసం అంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకానికి పోకుండా మనం అంతా అంగీకరించబడాలి, తండ్రిని దేవుని చేత అంగీకరించబడాలి అన్న ఉద్దేశంతో పరిమళ ధూపంగా మనము దేవునికి అంగీకరించబడాలని తన్ను తాను అప్పగించుకున్నాడు యేసయ్య. ఏ పాపం ఎరుగని క్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, నీ స్థానంలో, నా స్థానంలో, మానవులందరి కొరకు ఆయన శిలువలో వేలాడబడి తన సర్వాన్ని అర్పించాడు. అంటే ఆయన చేసిన త్యాగము మన జీవితాలకు ఎంతో ధన్యత, ఆశీర్వాదం కల్పించేలా ప్రభు చేశాడు. ఆయన విశ్వాసం నుంచి రక్షింపబడిన వారు ఈ విషయాన్ని మర్చిపోకండి. దేవుని చేత మీరు అంగీకరించబడుతున్నారు. ఎలాగూ అంటే పరిమళ వాసనగా. లోకంలో ఉన్న మనుషుల చేత అంగీకరించబడితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వారు కొంత సాయం చేయగలరు, కొన్ని మేలులు మీకు దొరకవచ్చు. కానీ సృష్టికర్తని దేవుని చేత మీరు అంగీకరించబడితే ఇహమందు పరమందు కూడా ఆయన కృపతో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని విడివడు, ఎడబాయుడు. డబ్బుతో కొంత హ్యాపీనెస్ కొనగలరు. ఎలాగూ అంటే చూడండి, ఆకలేసిన వ్యక్తికి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే భోజనం చేసినప్పుడు. డబ్బున్నప్పుడు మంచి ఆహారం కొనుక్కోగలడు, మంచి వస్త్రాలు వేసుకోగలడు. చూసిన వాళ్ళు మీ వస్త్రాలు బాగున్నాయినప్పుడు అదొక విధమైన ఆనందం. మరి లోకంలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడానికి డబ్బు బాగానే ఉపయోగపడుతుంది. అది హ్యాపీనెస్ మాత్రమే. హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాపెనింగ్స్. ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా కార్యక్రమం పెట్టిన ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉందని చెప్పి అంటారు. కానీ ఎంత పీస్ఫుల్గా ఉందని ఎవరు చెప్పలేరు. పీస్, సమాధానం అనేటువంటిది అది బయట నుండి దొరికేది కాదు, అది నీ అంతరాత్మలో నుండి, ఫ్రమ్ యువర్ ఇన్నర్ మ్యాన్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ గివ్ ఇట్ టు యూ. దేవుడైన ప్రభు నీ హృదయంలో కలుగు చేస్తాడు. అది రక్షణ ఆనందం. ఇటు గొప్ప ఆనందాన్ని మిస్ అవ్వద్దు. దేవుని చేత అంగీకరించబడిన వారికి నిత్యజీవం కలుగుతుంది, నిజమైన సమాధానం కలుగుతుంది, ఆత్మీయ ఆనందం కలుగుతుంది. జీవితంలో పాపభారం తొలగిపోతుంది, శాపం నుండి విడుదల పొందుకుంటారు. ఈ లోకపు చీకటి మార్గం నుండి వెలుగైన యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చేస్తారు. ఆ జీవ మార్గంలో జీవిస్తూ ఎప్పుడైతే మన చిత్తం పక్కన పెట్టి దేవుని చిత్తం చేయడానికి, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి, దేవుని ప్రణాళికలు అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవునికి మనం ఎలా ఉంటామంటే పరిమళ ధూపంగా ఉంటాం. చాలా చోట్ల ధూపార్తి నైవేద్యం అర్పిస్తుంటారు. దేవుడు అంటున్నాడు, యథార్థ హృదయంతో మీరు దేవుడిని ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచి ఆయన భయభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు అదే నిజమైనటువంటి ధూపార్తి. సాయంకాలమున దేవునికి నైవేద్యం వల్ల ఉంటుంది. మన చేతులెత్తి ప్రార్థిస్తూ దేవుని గణపరుస్తున్నప్పుడు ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండండి. దేవుడు అనుగ్రహించే కృపా కనికరాలకు నిత్య జీవాన్ని పొందేటువంటి ఒక మంచి పాత్రగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిలబెట్టును గాక. ఒక కీర్తన పాడుకుందాం.
ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రభువా, ఇదిగో నేను నా కుటుంబం పరిమళ ధూపంగా నీ చేత అంగీకరించబడిన వర్గమే ఉండాలి. లోకం చేత అంగీకరించబడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే మానవులను రక్షించుటకు మానవ రూపం తీసుకుని కన్యక గర్భవతిగా ఆమె ఈ లోకంలో ప్రభుకు జన్మనిస్తున్నప్పుడు జనాభా లెక్కల కొరకు ఎంతమంది ప్రజలు వచ్చినా అంగీకరించాల్సిన సత్రం అది. ఇట్స్ ఎ కామన్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. అలాంటి స్థలంలో ప్రభుకి స్థానం ఇవ్వలా. తెలియని మరే కానీ ప్రభుకి కానీ స్థానం ఇవ్వలేదు. ఇక్కడ చోటు లేదని చెప్పన్నారు. ఈ లోకం ప్రభుకు చోటు ఇవ్వలా. ఈ లోకం చీకట్లో ఉంది, ఆయన వెలుగై ఉన్నాడు. చీకటి వెలుగును ద్వేషిస్తుంది. ప్రజల హృదయాల్లో చీకటి ఉన్నప్పుడు వెలుగైన క్రీస్తుని అంగీకరించడానికి వారు ముందుకు రాలేకపోయారు. ఎవరైతే సత్యాన్వేషణ చేస్తూ సత్య వెలుగులోనికి రావాలని ఆశపడ్డారో అట్టి వారు క్రీస్తు ప్రభు ఎదుకు వచ్చారు, సంతోషించారు, రక్షణ పొందుకున్నారు. కొన్ని సందర్భాలు ఈ లోకం కానీ లోకంలో మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే కలవరపడద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట జ్ఞాపం చేసుకునండి. యోహాను సువార్త 16:33లో ప్రభు చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను ఈ లోకాన్ని జయించున్నాను. ఆయన తప్పనిసరిగా మీకు జయం దయచేస్తాడు. ఒకవేళ ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే భయపడవద్దు, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందన్నాడు. గమనించండి, ప్రభు సువార్త ప్రారంభించాక ఆయనకు వ్యతిరేకత రాల. ఆయన అడుగు పెడుతున్నప్పుడే, భూమి మీద ఆయన జన్మించబోతున్నాడు అని తెలిసినప్పుడే హేరోదు రాజు వ్యతిరేకించాడు. సత్రలో ఉన్న ప్రజలు వ్యతిరేకించారు. చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్న దురాత్మలని వ్యతిరేకించాయి. గమనించారా? ఆయన జన్మించి ఎదుగుతున్నప్పుడు పరిశీలు వ్యతిరేకించారు, మత పిచ్చి గల వాళ్ళు వ్యతిరేకించారు. ఆయన అప్పటికి సేవ ప్రారంభించాల. అంటే ప్రారంభం నుండి, ఆయన చిన్నతనం నుండి వ్యతిరేకం అనేది వచ్చిందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమం, ఈ మూడు కూడా తండ్రి వల్ల కలిగినవి కావు, అపవాదైన సాతాను వల్ల కలిగినవి అని రాయబడింది. ఈ మూడు కూడా మనిషిని లోకం వైపు లాగేస్తూ ఉంటాయి. అట్టివారికి దేవుని చేత అంగీకరించబడాలని, దేవుని కృపలో ఎదగాలని, దేవుని చిత్తం చేయాలని మనసు వారికి ఉండదు. ఎందుకంటే ఈ మూడింటి వెంట వెళ్తున్న వ్యక్తి దేవునితో స్నేహం చేయట్లా, లోకంతో స్నేహం చేస్తున్నాడు. దేవునికి విరోధులుగా, దేవునికి శత్రులుగా ఉండి మనం పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలం? అందుకే ఒకసారి ఆలోచించండి. దేవునికి మిత్రులుగా ఉండాలి, దేవుని చేత అంగీకరించబడాలి. అందుకే నేటి వాగ్దానము, పరిమళ ధూపంగా నేను మిమ్మల్ని అంగీకరించేదను. దేవుని చేత అంగీకరించబడ్డం అంటే మీ ప్రార్థనలకు జవాబులు రాబోతున్నాయి. ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు ప్రభు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించి మీ జీవితంలోనూ మీ కుటుంబంలోనూ ప్రతి కొదువ తీరిపోయి దేవుని సహాయాన్ని మీరు పొందుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రభు అనుదినము నీ కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరినీ దర్శించండి. మేలులతో నింపవాడు నీవే. పరిమళ ధూపంగా మమ్మల్ని అంగీకరిస్తున్నారు. ఆ పరిమళ ధూపం వల్ల వీరందరూ అంగీకరించబడే విధంగా వీరును, వీరి కుటుంబమును, వీరి పిల్లలను, యవన బిడ్డలైతే వారి భవిష్యత్తు కూడా దీవించబడలాగున్న మేలులతో నింపండి. నీ వాక్యానికి లోబడే హృదయం, నీ చిత్తం చేసే మనసు, నీ మార్గంలో జీవించే బ్రతుకులు వీరందరికీ దయచేయండి. ప్రభు, ఈనాటికి ఎందరైతే సమస్యలతో, శోధనలతో, ఇబ్బందులతో, రోగాలతో ఉన్నారో వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో స్వస్థత ప్రకటిస్తున్నాను, సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి జీవితాల్లో వారిని పట్టి పీడిస్తున్న భయము యేసు నామములో తొలగిపోనుగాక. నెమ్మది, సమాధానాన్ని వారికి అనుగ్రహించి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్.
Your life will be brighter than noonday. The brighter future, brighter blessings. May the Lord provide all your needs. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. May the Lord continue to bless you and keep you. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2 verse 12, రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయును గాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతున్నారు చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.